హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 7. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈషిక ఫ్లోర్ పైన పడిపోతుంది. ఏంటి, అన్ని నగలు తీసుకుందామనే? మార్నింగ్ డబ్బు విషయంలో చాలా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు. మరి ఎంత ధైర్యం ఉంటే నా తల్లి నగలు ముట్టుకోవాలని చూస్తావు? నా తల్లి నగలు అంటే నాకు చాలా చాలా పవిత్రమైనవి. నీలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న ఆడవాళ్ళు అవి ముట్టుకుంటే వాటికి ఉన్న పవిత్రత కోల్పోతుంది అన్నాడు దేవాంశ్ కోపంగా. మిస్టర్ మిత్తల్ అంటూ తాచుపాములా పైకి లేచింది ఈషిక. మర్యాదగా మాట్లాడండి. నా గురించి మీకు ఏం తెలుసని నా క్యారెక్టర్ని మీరు అంచనా వేస్తున్నారు అని ఎదురు ప్రశ్నింది. అప్పటి వరకు తన నుదురు రైట్ సైడ్ నుంచి బ్లడ్ రావడం గమనించాడు. కానీ ఈసారి మెల్ట్ అవ్వాలనుకోలేదు దేవాంశ్. నీ క్యారెక్టర్ని అంచనా వేయడానికి ఎదుటి వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా అవసరమా అని అడిగాడు హేళనగా. అవసరమే. ఒక ఆడపిల్ల తన ఆత్మాభిమానాన్ని విలువ కట్టలేని ఆభరణ భావిస్తుంది. మీరు మార్కెట్లో విలువ కట్టే మీ నగల కన్నా నా ఆత్మాభిమానమే నాకు చాలా విలువైంది. అయినా అది మీకు అర్థం కాదు. అసలు నేను చేసిన నేరమేంటో నాకు చెప్పండి. నేను ఆ నైట్ నుంచి కాదు, నేను దొరికినప్పటి నుంచి నాకు నరకం చూపిస్తున్నారు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. ఈ విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. అంతా మీ తప్పే ఉంది. ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో, మీ నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా తెలియకుండా ఆ వ్యక్తి పైన నమ్మకాన్ని పెంచుకోవడం, ఆ మనిషిని అంచనా వేయకపోవడం మీ తప్పు. అందులో నా తప్పేమి ఉంది? నాకు సంబంధం లేని విషయాలలో నా తమ్ముణ్ణి అడ్డు పెట్టుకొని మీరు నన్ను ఇలా బెదిరించడం ఏమీ బాగోలేదు. దయచేసి నన్ను వదిలేయండి. అలాగే నా తమ్ముణ్ణి కూడా. మళ్ళీ మేము మీకు జీవితంలో కనబడము. ఎక్కడో ఒక చోట వెళ్ళి మా బతుకు మేము బతుకుతాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేయి అంటుంది ఏడుస్తూ ఈషిక. అయ్యో, అప్పుడే ఏడుస్తున్నావా మై డియర్? ఇది ట్రైలర్ మాత్రమే డార్లింగ్. ఇంకా మూవీ మొత్తం ఉంది. అప్పుడే నువ్వు ఇలా నిరుత్సాహపడితే ఎలా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. భయంతో వణుకుతూ అతన్ని చూసింది ఈషిక. కోపంతో అతని ముఖం, కళ్ళు ఎర్ర రంగుని సంతరించుకున్నాయి. అలా అతని రూపాన్ని అంత దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా భయపడిపోయింది ఈషిక. ఇప్పుడే ఇంతలా ఫీల్ అయితే ఎలా అంటూ తన చేత్తో ఆమె 2 చెప్పాల్ని ఒత్తి పట్టుకున్నాడు దేవాంశ్. ఆమె విడిపించుకోవడానికి ట్రై చేసింది. కానీ అతనిది ఉడుంపట్టు. వదిలించుకోవడం తన వల్ల కాలేదు. చాలా ట్రై చేసినా విడిపించుకోలేకపోయింది ఈషిక. ఇక వెంటనే వదిలి తనని ఒకే ఒక్క చెంపదెబ్బ కొట్టాడు. అంతే, వెంటనే మరొకసారి ఫ్లోర్ పైన పడిపోయింది ఈషిక. నిన్నటి నుంచి ఈ టైం కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు దొరికావు కరెక్ట్ గా. ఇక నా నుంచి నిన్ను ఎవరూ దూరం చెయ్యలేరు. ఐ మీన్ కాపాడలేరు. ఎలాగో నన్ను పెళ్లి చేసుకొని పెద్ద బంధంలో ఇరుక్కుపోయావు. సారీ, పెళ్లి అనే విచిత్రమైన బంధంలో చిక్కుకుపోయావు. ఇప్పుడు నిన్ను ఏమైనా చేసే హక్కు నాకుంది. కాబట్టి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి భార్యలాగా, భర్త మాట వినే అర్ధాంగిలాగా, నా జీవిత భాగస్వామిగా ఈ మొత్తం నా పెళ్లి నాటకంలో జరిగిన తప్పులో నీదెంత భాగముందో చెప్పు. నాకు తెలియని విషయాలు, నా వెనక జరిగిన మోసమేంటో అన్ని అన్ని చెప్పు. చెప్పు చెప్పు. ఈషిక, అంజలి ఎక్కడా అని అడిగాడు చాలా కోపంగా దేవాంశ్. ఇబ్బందిగా గదిలోకి అడుగు వేసింది కరిష్మా చాలా కోపంతో శ్వాస తీస్తూ. డ్రింక్ గ్లాస్ చేతిలో పట్టుకొని కూర్చుంది షీల. కరిష్మని చూడగానే వెంటనే గ్లాస్ కాస్త తీసి కింద కొట్టి, ఏం చేశావు నువ్వు? పెళ్లి కూతురు వెళ్ళిపోయింది, మన ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పావు. కానీ వెళ్ళిపోయిన ఆ పెళ్లి కూతురు ఎలా తిరిగి వచ్చింది? మరి పెళ్లి ఎలా జరిగింది? అక్కడ నా దేవాంశ్కి పెళ్ళైపోయింది తెలుసా? నీకు ఆటలుగా ఉందా నా లైఫ్ అంటే? అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు కరిష్మా. ఇప్పుడు నీ లైఫ్ ఏంటో వీడియోలో చూపిస్తాను అని బెదిరించింది షీల.
తన మాటలకి భయపడ్డ కరిష్మా, ప్లీజ్ నా మాట విను షీలా, నేను నీ ఫ్రెండ్ని, నిన్నెందుకు చీట్ చేస్తాను? ట్రై టు అండర్స్టాండ్ మీ. నిజంగా తను వెళ్ళిపోయింది. నేనే నా మనీతో చాలా సీక్రెట్ గా పేర్లు మార్చి మరి ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ కి భారీగా ఆఫర్ ఇచ్చి వాళ్ళిద్దరిని అదర్ కంట్రీకి పంపించాను. నేనే దగ్గరుండి మరి. నీకు అర్థమవుతుందా? కానీ ఆ ఇషికాంజలి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎలా వారి పెళ్లి జరిగింది అనేది నాకే అర్థం కావట్లేదు. సేమ్ టైం వైభవ్ తనేమై అయ్యాడు? ఇలా ఆలోచిస్తుంటే నాకే టెన్షన్తో కళ్ళు తిరుగుతున్నాయి. నా సిచ్యువేషన్ నీకు అర్థమవుతుందా అంటూ కూర్చుండిపోయింది కరిష్మా. యా, ఇప్పటి వరకు నేను ఆలోచించనే లేదు. వైభవ్ తనేమయ్యాడు? మై గాడ్, ఈ విషయంలో దేవ్ని చాలా తక్కువ అంచనా వేయడానికి వీలేదు అంది షీలా పైకి లేచి. వాట్ నాన్ సెన్స్ షీలా, మా బావ క్రిమినల్ కాదు వైభవ్ని ఏదో చేయడానికి అంటుంది అంత టెన్షన్ లోను కరిష్మా. కరిష్మా, మీ బావ గురించి నీకు కొంచెమే తెలుసు. తనేదైతే తలుచుకుంటే అది జరగకపోతే ఎదుటి వాళ్ళని ఏదైనా చేస్తాడు. అది నీకు తెలీదులే. ఇంతకి నువ్వు వాళ్ళని పంపించిన ఎయిర్లైన్స్ కి కాల్ చేసి వాళ్ళు సేఫ్ గా రీచ్ అయ్యారా, లేక వాళ్ళ జర్నీ మధ్యలో ఎవరైనా ఆపేశారా? ముందు మనకు క్లారిటీ కావాలి. ఈ వివరాలు తెలుసుకో అంటుంది షీలా. వెంటనే కరిష్మా తన ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంది. వాళ్ళు చెప్పింది విని దిమ్మ తిరిగిపోయింది కరిష్మాకు. వెంటనే చాలా ఆశ్చర్యంగా షీలాకు ఈ విషయం చెప్పింది. వాట్, హౌ ఇస్ పాసిబుల్? నువ్వు చెప్పింది నిజమే అయితే మరి ఇక్కడ ఉన్న ఈ పెళ్లి కూతురు ఎవరు? ఇషికాంజలి పెళ్లి కూతురు ఒకరు కారా అని ఇద్దరు ఫేస్ చూసుకున్నారు. వాళ్ళకి ఏదో అర్థమై మరి ఇంకేదో అర్థం కాలేదు. వెంటనే మిట్టల్ మెన్షన్ కి బయలుదేరారు. ఈ కన్ఫ్యూజ్ కి క్లారిటీ వెతుక్కుంటూ షీలా కరిష్మా. తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు దేవ్. అతని పక్కనే శ్రీధర్, యోగి కూడా ఉన్నారు. నో ప్రాబ్లం, బట్ తను చాలా వీక్ గా ఉంది. టైంకి ఫుడ్ తీసుకోక ఆమె బాడీలో గ్లూకోజ్ శాతం కూడా తగ్గింది. సో సెలైన్ పెట్టాను. 2-3 అవర్స్ లో రికవరీ అవుతుంది. మెడిసిన్ రాస్తున్నాను. ఈ మెడిసిన్స్ ఇస్తూ డైట్ ని కూడా ఫాలో అవ్వండి అని చెప్పి సెలైన్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఒక నర్స్ ని ఉంచి డాక్టర్ వెళ్లిపోయాడు. అతనితో పాటు శ్రీధర్, యోగి కూడా బయటికి వెళ్తారు. గదిలోకి తిరిగి వచ్చిన దేవాంశ్ ని చూసి డ్యూటీ నర్స్ బయటికి వెళ్లిపోతుంది. ఇక బెడ్ పై అన్కాన్షియస్ గా పడి ఉన్న ఇషికాని చూస్తాడు దేవాంశ్ కోపంగా. మొత్తానికి హెల్త్ ఇష్యూ వల్ల నా చేతి నుంచి తప్పించుకుంటున్నావు, కానీ ఇవాళ కాకపోతే రేపు నీ నోటి నుంచి నిజాన్ని మాత్రం రాబడతాను. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు ఇషిక అని చాలా కసిగా అనుకుంటాడు అతను. అప్పుడే వినిపించింది. వాట్ హ్యాపెన్ నాన్న, ఏం జరిగింది? డాక్టర్ ఎందుకు వచ్చాడు? ఎవరికి ఏమైంది అంటూ కంగారు పడుతూ లోపలికి వచ్చింది సుజిత. దానికి దేవాంశ్ నవ్వుతూ తన వైపు తిరిగి, రిలాక్స్ పిన్ని, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీరు కంగారు పడకండి. నథింగ్ టు వరీ, జస్ట్ మన ఈషిక కళ్ళు తిరిగి పడిపోయింది. మీకు తెలియంది కాదు, పెళ్లి హడావిడిలో టైంకి ఫుడ్ లేక అండ్ సరైన రెస్ట్ లేక అంతే. ఇప్పుడు డాక్టర్ సెలైన్ పెట్టారు కదా, అన్నీ సర్దుకుంటాయి అంతే. అండ్ ప్లీజ్ ఈ విషయం నానమ్మకి తెలియనివ్వకు, అనవసరంగా కంగారు పడుతుంది అని అతను అంటూ ఉండగా, అవును, నాకు ఏమీ తెలియనివ్వకు, అన్ని నీలోనే దాచుకో అంటూ కోపంగా లోపలికి వచ్చింది వసుంధరాదేవి. తన వెంట ఇంకొకరు కూడా ఉన్నారు. మై గాడ్, ఇప్పుడు నానమ్మకి ఎలా నచ్చజెప్పాలి అని తల పట్టుకున్నాడు దేవాంశ్. వచ్చి 2-3 అవర్స్ అయిపోయింది, కానీ మహారాణి గారు కిందికి దిగట్లేదు. మాకై మేము వెళ్లి చూసే ఆప్షన్ లేదు అని తనలో తానే తిట్టుకుంటుంది కరిష్మా. పక్కనే షీలా కూడా కూర్చుంది. ఇద్దరు తమ రూమ్ లో ఉన్నారు. అప్పుడే లోపలికి వచ్చిన షర్మిల, ఏమా షీలా, ఎప్పుడు వచ్చావు గోవా నుంచి? పెళ్లి టైంకి ఉండకూడదని అనుకున్నావా ఏంటి అని నవ్వింది షర్మిల. తన కూతురు కాకుండా దేవాంశ్ వైపుగా ఇంకొకరిని ఊహించుకోలేదు కదా, అందుకే ఆమె నవ్వులో వెటకారం కనిపిస్తుంది. కానీ ఇవేవీ తెలియని షీల మాత్రం, అదేం లేదాంటీ, జస్ట్ ఫ్రెండ్స్ తో అనుకోకుండా అలా వెకేషన్ కి వెళ్ళిపోయాను
ఆ టైంలో దేవాంశ్ సడన్ గా పెళ్లి అన్నాడంట. సో రాలేకపోయాను అంటూ కవర్ చేసింది. ఏమైంది అని అడుగుతుంది కళ్ళతోనే కరిష్మాని. ఇంకెంతసేపు కూర్చోవాలి అని షీలా. మామ్, మేము బావని కలిసి కంగ్రాచులేషన్స్ చెప్పి ఆయన మిస్సెస్ ని, అదే ఆ ఇషికాంజల్ని మీట్ అవ్వడానికి వచ్చాం. వెడ్డింగ్ కి రాలేకపోయాం కదా. బట్ ఇంత తొందరగా ఆమె పైకి వెళ్ళిపోయిందేంటి? టుడే నైట్ వాళ్ళ ఫస్ట్ నైట్ కదా అని క్యాజువల్ గా అడిగి నాలుక ఖర్చుకుంది కరిష్మా షీలాని చూసి. వెంటనే సోఫాలోంచి పైకి లేచింది కోపంగా షీలా. జస్ట్ అప్పుడే మమ్మీ మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది కశ్మీరా. నోట్ దిస్ పాయింట్. షర్మిల పెద్ద కూతురు పేరు కరిష్మా, చిన్న కూతురు పేరు కశ్మీరా. గమనించగలరు. నేను రాస్తున్న నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇక నా లిజనర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారని అందుకే ఒకసారి క్లియర్ గా విని గుర్తుంచుకుంటారని క్లారిటీ ఇస్తున్నా. ఈ పొరపాటుకు కొంచెం మరణించండి. చాలా దగ్గరగా పేర్లు పెట్టేశాను, మార్చడానికి వీలేదు. ఓకేనా? ఇక స్టోరీలోకి వెళ్దాం. అబ్బబ్బా, ఎందుకు ఏరుస్తున్నావు అంటుంది షర్మిల. మమ్మీ, బ్రేకింగ్ న్యూస్ తో వచ్చాను అంటుంది కశ్మీరా. కాజు, ప్లీజ్ విసిగించకు. ఆల్రెడీ మూడు బాలేదు మాది అంటుంది కరిష్మా చికాకుగా. అయ్యో సిస్, నీ మూడు బాగలేకపోతే నేనేం చెయ్యాలి? నాది బాగుంది కదా అంటుంది కాజు. ఏయ్, కాసేపు నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు. నీ మాటలు మా మమ్మీ వింటుంది అంటుంది షర్మిల చిరాకుగా. నో మమ్మా, ప్లీజ్ నువ్వే వినాలి. ఈ ఫ్లాష్ న్యూస్ వింటే నీ మూడ్ సెట్ అవుతుంది అంటుంది కశ్మీరా. ఇది ఎంత చెప్పినా వినదు అని మనసులో అనుకుంటూ ఏంటో ఏడు అంటుంది షర్మిల విసుగుగా. మరి నాకేమిస్తావు అని అడిగింది కాజు. నీ తలకాయ్, ఎందుకే బ్రెయిన్ తింటావు? ఏదో ఒకటి చెప్పు, మోసుకొచ్చావు కదా, బరువు దింపుకో అని షర్మిల అనగానే కొత్త పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడు అనగానే ముగ్గురు షాక్ అయిపోతారు. ఎప్పుడు జరిగింది? నేను హాల్లోనే ఉన్నాను కదా అడిగింది ఆశ్చర్యంగా షర్మిల. జస్ట్ ఇప్పుడే డాక్టర్ వెళ్తుంటే చూసా. ఏంటి మ్యాటర్ అని అమ్మమ్మని అడిగితే పాపం తనకి తెలీదు అని తెలిసింది. ఇక నేను ఊరుకుంటానా? సో వెంటనే కనుక్కొని అమ్మమ్మ దగ్గరికి వెళ్లి పోస్ట్ చేశాను. ఇక అమ్మమ్మ కంగారు పడుతూ బాబా రూమ్ కి వెళ్ళింది. పనిలో పనిగా నేను కూడా అమ్మమ్మతో పాటు వెళ్ళాను అంటుంది కశ్మీరా. కొత్త పెళ్లి కూతురికి ఒంట్లో బాగోలేకపోవడం ఏంటి అనుకుంటూ షర్మిల డాక్టర్ ఏమన్నాడు అని అడిగింది కంగారుగా. ఏమంటాడు? తనకు రెస్ట్లెస్ గా ఉందంట, ఫుడ్ కూడా సరిగా తీసుకోలేదంట, దాంతో కళ్ళు తిరిగి పడిపోయింది అని బావ చెప్తున్నాడు. బట్ మమ్మీ ఏదో సీక్రెట్ దాస్తున్నారు. సంథింగ్ ఇస్ రాంగ్. నేను బెడ్ దగ్గరికి వెళ్లి మరీ చూశాను ఆమెను. ఆమె ఫోర్ హెడ్ పైన చిన్న ఇంజ్యూరీ ఉంది, బ్లడ్ క్లాట్ అయి కనిపించింది అని చెప్తుంది కశ్మీరా. వాట్, నిజమా అంటూ ముందుకు వచ్చింది కరిష్మా. ఎస్ ఎస్ అంటుంది సిఐడి సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ లాగా చేతులు అటు ఇటు ఊపుతూ కశ్మీరా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.